ఎల్లప్పుడూ తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు. ఎవరో చెప్పిన వాటిని ఆలోచించకుండా వెంబడించడం కాదు. మనము స్వయంగా వాక్యాన్ని అధ్యయనం చేసి అందులో ఉన్న సత్యాలను మన జీవితాలకు అన్వయించుకోవాలి. మరో మాట, పరిశుద్ధాత్మే మనలను సర్వసత్యములోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని వాక్యము చదవడము చీకటిలో ఏదో వెతికినట్లే ఉంటుంది. అందుచేత వాక్య పరిజ్ఞానం కావాలంటే పరిశుద్ధాత్మ నింపుదల గలవారు వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా పరిశోధించాలని ఈ అధ్యాయం మనకు స్పష్టంగా చెప్తుంది. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసేవారే దేవుని బిడ్డలు. ప్రభువు సమృద్ధి కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.